సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 6వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. నమస్తే ప్లస్ వందనాలు. వెల్కమ్ టు ద షో. దీన్ని షో అంటారో తెలీదు. ప్రవచనం కాదు, వచనము ప్రవచనము. నేను గతంలో కూడా షేర్ చేసుకున్నాను. షేర్ అంటే మనకి పంచుకోవడం అంటాం మన తెలుగులో. పంచుకోవడం అంటే ఆస్తులు, సంపద, డబ్బు కాదు. జ్ఞానం కానీ, అభిప్రాయాలు కానీ, మంచి చెడు కానీ పంచుకోవడంలో కొంత భారం తగ్గుతుంది. చెడు అంటే దుఃఖాలు పంచుకోవడంలో భారం తగ్గుతుంది, మంచి పంచుకోవడంలో మంచి పెరుగుతుంది. అడిషన్, మల్టిప్లికేషన్. అడిషన్ స్టెప్ బై స్టెప్, మల్టిప్లికేషన్ మల్టీ స్టెప్, స్క్వైర్ అంటే ఇంకా ఎక్కువ. కిందికి పడిపోతున్నప్పుడు సబ్ట్రాక్షను, డివిజను, స్క్వైర్ రూట్. చూడండి, అంటే ప్రకృతిలో, సమాజంలో ఉన్న ప్రతి పదము యొక్క విశ్లేషణ చేత ఈ గణితానికి సంబంధించిన పదాలు గణితంలో ఉపయోగపడేవి, కానీ జీవితానికి కూడా అన్వయం చేసుకోవచ్చు. కొంచెం శోధనా శక్తి, శోధనా సామగ్రి ఉంటే. శోధనా సామగ్రి ఏంటి? మన బుర్రనే శోధనా సామగ్రి. ఇంటర్నల్ గా, ఎక్స్టర్నల్ కూడా మనకి టూల్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ అవసరమే. దట్ ఈస్ వన్ థింగ్. కాలము చాలా ప్రధానమైనటువంటి విషయం జీవితంలో. ఎప్పుడైనా కూడా యూనివర్సల్స్ అన్న పదం మనం మాట్లాడాము. రెండు రకాల యూనివర్సల్స్. ఒకటి యూనివర్సల్ అంటే సార్వజనీన, ఒకటి అంటే అందరికీ పనికొచ్చేది ఒకటి, ఎల్లకాలము పనికొచ్చేది ఒకటి. దాన్ని నేను ఇంగ్లీష్లో టైమ్ యూనివర్సల్ అనేసి, అంటే ఎల్లకాలము, దట్ హోల్డ్స్ గుడ్, దట్ సేయింగ్ హోల్డ్స్ గుడ్. రెండవది, ఇట్ ఈస్ అప్లికబుల్ అక్రాస్ ఆల్ ప్లేసెస్ టు ఆల్ పీపుల్. అలాంటివి చాలా తక్కువ ఉంటాయి, కొన్నే ఉంటాయి. తర్వాత వచ్చినాయని మనకి సెకండరీ, మనం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అనేసి ఇంకొక రకమైనటువంటి విభజన. ప్రైమరీ దాంట్లో అందరికీ అది లేకుండా ఎవరు బతకలేడు. పంచభూతాలు లేకుండా మనిషి బతుకుతారా? సెకండరీ లెవెల్లో పీపుల్ డిఫర్. కొంతమంది అంటారు మేము హేతువాదులం అనేసి. హేతువాద సంఘాలు ఉన్నాయి, నేను వాళ్ళతో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హేతువాదం ఇటీవి ఎవరైనా బతికే విధానం అదే కదా. అదే ద పాజిటివ్, నెగిటివ్, గుడ్ బ్యాడ్, రైట్ రాంగ్, పాజిటివ్ నెగిటివ్ అనేసి మనం నిన్న అది ఈ పాయింట్ కూడా వచ్చింది అనుకుంటాను, నిన్న అంతకు ముందు. సో ఇవన్నీ సెకండరీ, టెర్షరీ లెవెల్స్. దీని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదంటే మనం గమనించవచ్చు, కానీ ప్రైమరీ విషయాలు లేకుండా వీ కెనాట్ లివ్. సరే, కమింగ్ టు దిస్ థింగ్. భారత బియుఎస్ బస్, భారత స్వాతంత్ర్య సమరోద్యమము. కస్బ్, సియుఎస్బి, దానికి సి జోడిస్తే కస్బ్, సియుఎస్బి ఆర్ బస్క్. నేను ఆంగ్ల పదాలని అంటే రెండు భాషలని సమన్వయం చేసుకొని పోవడం అదొకటి అలవాటు. ఆల్ఫాబెట్స్ పదాలు ఇంగ్లీష్లో ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ పదాలు మటుకు తెలుగులో ఉంటాయి. భారత స్వాతంత్ర్య సంగ్రామోద్యమ చరిత్ర, బస్క్, బస్, వాట్ ఎవర్. నిన్న ఒక 3-4 పాయింట్స్ నేను కొంచెం చెప్పి ఐ గాట్ డీవియేటెడ్. ఫ్లోలో చెప్తుంటాం కాబట్టి ఒక్కొక్కసారి అది స్కిప్ అంటాం మనం. చూడండి, పదాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఏ భాషలో అయినా కూడా. స్కిప్, స్కిడ్, జారి పడితే స్కిడ్. మైండ్ యువర్ ఫుట్ అంటారు కొన్ని చోట్ల. మైండ్ యువర్ ఫుట్ అంటే దారి సరిగా లేకపోతే చూసి నడవాలి. కొన్ని చోట్ల రూఫ్ తక్కున్నప్పుడు మైండ్ యువర్ హెడ్ అంటారు. తలకాయ కొంచెం పొడుగా ఉంటే తలకాయ దానికి తగిలినట్టు. నాకు ఇది కూడా ఒకసారి ప్రత్యక్ష అనుభవము. నేను ఆడిటర్గా ఉన్నప్పుడు ఇండియన్ బ్యాంక్లో, ప్రతి బ్యాంకులో మీ అందరికీ తెలిసే ఉంటుంది, సేఫ్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. దాని హైట్ ఒక పర్టికులర్ బ్రాంచ్లో ఇట్ వాజ్ తక్కువ ఉంటుంది అని చెప్పాడు మేనేజర్ ముందే. సార్ కొంచెం వంగి నడవాలి దాంట్లో కూడా చాలా వాట్ ఈస్ దట్, బట్ విసే ఫిలసాఫికల్ మీనింగ్ ఉంది. ఎప్పటికే తల ఎత్తుకునేసి నేనే అనేటువంటి పొగర్లో ఉండాల్సిన లేదు, అప్పుడప్పుడు తలదించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎంత జ్ఞానికైనా, ఎంత శౌర్యవంతుకైనా కూడా కాలం కలిసినప్పుడు వంగి ఉండాలి. మళ్ళీ కాలం కలిసినప్పుడు నువ్వు తల ఎత్తుకొని బతకొచ్చు. తల ఎత్తుకొని బతకడం వేరు, అంటే హుందాగా బతకడం అనే భావంలో అక్కడే ఆపాలి, అంతకు మించి గర్వానికి వెళ్ళకూడదు.
దిస్ ఈజ్ అనదర్ థింగ్. నేను ఇక్కడ వారికి ఏం చెప్పానంటే, ఆ పైన ఎక్కడైతే మనకి నెత్తికి తాకే అవకాశం ఉందో, నేను ఆడిట్ రిపోర్ట్ లో కూడా ఇన్స్పెక్షన్ లో పుట్టి రబ్బర్ ప్యాడ్ చిక్కది 5-7 ఇంచుల థిక్ ప్యాడ్ దానికి వేస్తే పొరపాటున తగిలినా కూడా డైరెక్ట్ గా ఐరన్ తగిలిన దానికి ఈ ప్యాడ్కి తగిలిన దానికి తేడా ఉంటుంది కదా. సో ఆ ప్రమాద నివారణోపాయాలు ఇవన్నీ, దట్ ఈస్ వన్ థింగ్. ఎస్టర్డే ఐ వాజ్ రెఫరింగ్ టు సర్టన్ థింగ్స్. ఏ కాలంలో అయినా కూడా రాజు ప్రజ వీళ్ళు లేకుండా లేదు. రాజు అన్నప్పుడు రాజరికము ఆర్ గవర్నమెంట్. ఈ రోజుల్లో విసే గవర్నమెంట్. ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ అల్టిమేట్ గా ప్రభుత్వము అనేది లేకుండా ఎప్పుడూ లేదు. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని విసే అరాచకము అంటారు. అరాచకం ఉన్నప్పుడు వాట్ విసే గగ్గోలు ఎక్కువ ఉంటుంది. అంటే దేర్ విల్ నాట్ బి ఎనీ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. కనుక ప్రభుత్వము ఏదో ఫామ్ లో అవసరం. పాత రోజుల్లో ప్రభుత్వం ఎట్లుంటే అనువంశిక రాజరికం ఉండేది. రాజు కొడుకే రాజు అవుతాడు, ఆ తర్వాత వీళ్ళు వస్తారు. అల్టిమేట్ గా పవర్, ప్రభుత్వం అంటే పవర్. ఈ ప్రభుత్వానికి హెడ్ రాజు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, వాట్ ఎవర్ యూసే. రాజు ప్రజ ఉన్నప్పుడు ఈ రాజు వంశపారంపర్యం ఒకటి, మోరాక్ అని పదం వాడతాము. అంటే ఆయన చెప్పిందే వేదం, ఇంకా వేరే ఉండదు. ఇప్పుడు ఈ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో వీ హ్యావ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఏ ఒక్కరికి అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ బాడీ, డిఎంబి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సెకండరీ లెవెల్లో మనం ఇవన్నీ క్రియేట్ చేసుకున్నా కూడా ఏ పని చెయ్యడానికి కానీ చెయ్యకపోవడానికి కానీ మూల పురుషుడు ఒకడే ఉంటాడు. యుద్ధం జరుగుతుంది అంటే ట్రంప్ కారణం. సో మ్యాన్ బిహైండ్, పర్సన్ బిహైండ్ అనే పదం అంటాం మనం. మంచికి కానీ చెడుకు కానీ. మహాభారతం జరిగిందంటే దుర్యోధనుడు కారణం. అలా రామాయణము యుద్ధం జరిగిందంటే రావణుడు కారణము. మంచి కూడా ఉదాహరణలు ఉంటాయి. మంచి గురించి మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అది దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కనుక చెడు ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. సో బ్యాక్ రాజు ప్రజ. మరి రాజు దగ్గర ఏముండాలి, గవర్నమెంట్ లో ఏముండాలి అంటే పరిపాలనా దక్షత. దక్షత అనేది వేరే అంశము, ఎవరెవరి దక్షత వాళ్ళది. పరిపాలనా దక్షత అంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అనేది ఉండాలి. అక్బరు ఔరంగజేబు కంపారిజన్ తీసుకుంటే అక్బర్కి పరిపాలనా దక్షత ఉండింది. మనం ఈ రోజుల్లో అప్రెంటిస్ అంటాం. అంటే ఉద్యోగం, రెగ్యులర్ ఉద్యోగం రాకముందు పేడ్ కానీ అన్పేడ్ కానీ అప్రెంటిస్ చేసి అనుభవం పొంది దే గోయింగ్ టు ఏ రెగ్యులర్ జాబ్. అలాగే అక్బరు, అంటే నేను ఊరికే వాట్ ఈస్ దట్ కంపేరిటివ్గా చెప్తున్నాను. ఆయన చాలా తక్కువ ఏజ్ లో హీ బికేమ్ ఏ కింగ్. 13-14 years హీ వాజ్ ఏ కేర్ టేకర్. నేను ఈ పాయింట్ వచ్చింది. అతని సంరక్షణలో ఉన్నవాడిని పని తీరిపోయిన తర్వాత మనం వదిలిస్తాము. అది మానవ నైజం. సో ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ క్వాలిటీ. చిరకాలము మంచి సంబంధాల్లో ఉండే సంఘటనలు మనకి చాలా తక్కువ. చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి. మరి ఈయనకి ఏమి తెలియనప్పుడు, అనుభవం తక్కువ ఉన్నప్పుడు కేర్ టేకర్ గా ఉన్నాడు కదా. నేను కింగ్ మేకర్ అనే పదం నేను వాడుతూ ఉంటుంది. కింగ్ అండ్ కింగ్ మేకర్. అతనికి ఏమన్నా గర్వం పెరిగి ఉండొచ్చు. నేను కింగ్ మేకర్, అక్బర్ ఎంత, నేను కదా చేసింది. ఇది గమనించిన అతను అంటే అడ్మినిస్ట్రేషన్ లో, రాజరికములో తంత్రము అంటాము. రాజకీయ తంత్రము, కుతంత్రము. మనిషి లోపల మంచివాడైనా పైకి మెటీరియల్ గా అతను తనను తాను నిలదొక్కుకోవడానికి శత్రు నిర్మూలన అనేది అవసరం ఉంటుంది. సో దట్ వే దిస్ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ద కంట్రీ అండ్ గో. ఎవరైతే సంరక్షకుడిగా ఉన్నారో. ఇంకోటి కూడా చెప్పాను, ఇంకో అతను కూడా కొంచెం ఎదురు తిరిగితే బిల్డింగ్ నుంచి 2 సార్లు పడేస్తారు. ఒకసారి పడిపోతే మొండి ప్రాణం చావలేదు. కాబట్టి కొన్ని ప్రాణాలు మొండి ప్రాణాలు. పడిన తర్వాత పరిగెత్తి ప్రాణరక్షణ చేసుకొని మళ్ళీ తిరగబడేవాడు. శత్రు శేషము ఉండరాదు అనేసి మనకు ఒక నానుడే ఉంది. నంబర్ 2, ఒకసారి ఎనిమిటీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ సంధిరూపంగా చేసుకున్నప్పుడు కూడా
కేర్ఫుల్గా ఉండాలి. మనిషి మెమరీ చాలా స్ట్రాంగ్. మనం ఎనిమిటీ మెయింటైన్ చేసినటువంటి కాలం ఏదైతే ఉందో, మేబీ 1 year 2 years 3 years వాట్ ఎవర్, ఆ జ్ఞాపకాలు వాడికి పోవు. కనుక మైత్రి రూపంలో ముసుగు వేసుకొని మళ్ళా దెబ్బతీసే అవకాశం ఉంటది. కనుక శత్రుత్వము కొంతకాలము ఉండి మిత్రు అయినప్పుడు వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఇది మనకి నీతి కథల్లో అక్కడిక్కడ పంచతంత్రంలో కానీ అక్కడిక్కడ ఉన్న విషయమే, కొత్త విషయం కాదు. దెన్ మహాభారతంలో ఒక వాక్యం, మహాభారతం జరగలేదని కొంతమంది అంటారు. మహాభారతమే జరగలేదు, ఊరికే కల్పితము అనేది. మహాభారతమే జరిగినప్పుడు అన్న బాధను ఉన్నప్పుడు ఇంకా రామాయణం ఇంకా పాతది, ఎంత జరిగింది ఎంత జరగలేదు వేరే విషయం. కానీ నేను విన్నవించుకునేది ఏంటంటే, అది జరిగినా జరగకపోయినా కూడా అది రాసిన వాళ్ళ యొక్క చతురత, తెలివి, జ్ఞానము, దాంట్లోంచి నువ్వు నేర్చుకోవడానికి సరిగా ఉన్నది కదా ప్రతిదీ. అది చాలు, జరిగితే నీకేమి, జరగకపోతే నీకేమి. కానీ మనుషులు ఎలా ఉంటారంటే విచికిత్స చేయకూడదు. వికల్పం ఉండొచ్చు. వికల్పము అంటే ఆల్టర్నేటివ్ అనే దానికి వికల్పం అనేటువంటి దిస్ ఈజ్ వన్ థింగ్. సో పరిపాలన దక్షిణతో ఉండాలి. అండ్ రాజు ఎప్పుడు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. పరిపాలన మనకి రెండు విషయాలు గమనించాను. ఈ బుక్స్ కొన్ని ఇంకా నేను చదవాల్సినవి 5-6 బుక్స్ తీసుకొచ్చాను స్వాతంత్ర్య దీనికి సంబంధించి. కొంచెం డీటెయిల్గా పోదామని ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ వెరీ స్లో పేస్. పిఎస్సిఈ పేస్ ఒక పదము, పిహెచ్ఏఎస్సి ఫేజ్ ఇంకొక పదము. మన ఫేజ్ వచ్చేసి స్వాతంత్ర సమరోద్యమం. నేను స్లో పేస్ పిఎస్సిఈలో వెళ్తున్నాను. రాజు ఎప్పుడు బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్లో మనకి ఇంకా రాజు ప్రజా పరిపాలన కాకుండా ఎప్పుడైనా కూడా ఎకానమీ అనేది ఒకటి ఉంది. అర్థము, ధనమూలం ఇదం జగత్తు అనేసి మనకు సామెత ఉంది. నో మనీ నో వరల్డ్. బార్టర్ సిస్టమ్ అని ఉండేది. కరెన్సీ లేనప్పుడు విలువైన నాణాల ద్వారా గోల్డ్ కానీ సిల్వర్ కానీ వాటి ఎక్స్చేంజ్లో కూడా వస్తు మార్పిడి విధానము బార్టర్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్. మనిషికి నాగరికత పెరిగి అనాగరికత నుంచి నాగరికత వైపు ప్రయాణము, అనాగరికత టు నాగరికత, ఇది రెగ్యులర్ జర్నీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు మీరు ఎవరికి వాళ్ళే మీ స్వీయ ఆలోచన చేసుకోండి. 0 to 10 స్కేల్లో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ శాతాల్లో, పర్సంటేజ్లో కానీ మనకి పరిపూర్ణ నాగరికత వచ్చిందా? ది హ్యూమన్ రేస్, మానవ జాతికి పరిపూర్ణ నాగరికతకి వచ్చిందా అంటే నా అభిప్రాయంలో రాలేదు. దానికి తార్కాణం యుద్ధం జరుగుతుంది. మాటతోనే నెగోషియేషన్, దానికి కూడా ఒక పదం ఉంది, టెక్నికల్ వర్డ్, నెగోషియేషన్ స్కిల్ అంటారు. చీఫ్ నెగోషియేటింగ్ ఆఫీసర్. సంప్రదింపుల ద్వారా కొంత పోయినా పర్వాలేదు ఓర్చుకోవడము, సాక్రిఫైస్, కొంత సాక్రిఫైస్ చెయ్యి. దుర్యోధనుడు ఏమన్నాడు? నేను 5 ఊళ్ళ సంగతి దేవుడెరుగు, సూది మొన, మొత్తం సూది కూడా కాదట, సూది మొన, టిప్ ఆఫ్ ద నీడిల్, అంత ల్యాండ్ కూడా నేను ఇవ్వ. ఇది హఠం అంటాం, మొండి, బియాండ్ ఏ ఇమాజినేషన్, బియాండ్ హ్యుమానిటీ, వాట్ ఎవర్. సో సాక్రిఫైస్, సెల్ఫిష్, ఈ పరిపాలన దక్షతలో కొంచెం బ్రాడ్ మైండెడ్గా, నారో మైండెడ్ కాకుండా ఉండడం అనేది. సో ఎకానమీ ఈజ్ వన్ థింగ్. ఎకానమీ హైయెస్ట్ లెవెల్లో ఉంటే దాని కింద ఫైనాన్స్ అంటాము, ఫినాన్స్ అంటాము. ఇంగ్లీషు భాషలో పదాలు కొంతమంది కొన్ని రకాలుగా ఉచ్చరిస్తుంటారు. జైపాల్ రెడ్డి అని మనకి దివంగత జైపాల్ రెడ్డి గారు, ఎక్స్ యూనియన్ మినిస్టర్, స్టూడెంట్ లీడర్ నుంచి నాయకత్వ లక్షణాల్లో రాజుకి నాయకత్వ లక్షణం ఉండాలి. నేను రాజు అంటే రాజు అయితే ఏమేంటి, నాయకుడివా కాదా, నీవు ప్రజానాయకుడివి, ఈ జ్ఞానం ఉండాలి. నియంతకు కూడా నియంత లక్షణము అవసరం ఉన్న చోట ఉండాలి. అక్బర్ పైనుంచి కిందికి మనిషిని పడేశాడంటే చావడానికి, అతని వల్ల ఇతనేదో కొంచెం నష్టాన్ని కానీ, అనవసరమైన ప్రతిఘటన వస్తుందేమో అనేసి గమనించి రాజకీయ తంత్రంలో ఒక వ్యక్తిని చంపడం వేరు. కానీ అల్టిమేట్ గా సర్వజన శ్రేయస్సు, ఎస్జేఎస్,
సర్వజన శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాజు ఎప్పుడు ఉండాలి. నియంత రాజు అయినప్పటికీ కూడా వంశపారంపరిక రాజైనా ఇప్పుడు ఆ ప్రశ్ననే లేదు. ఇప్పుడంతా మనము సెక్యులర్ డెమోక్రటిక్ సావరీన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్న పదము వాడి దాని ప్రకారంగా మనం ఎస్జేఎస్ అంటే నాకు గుర్తొచ్చింది. బ్యాంకులో పనిచేసేటప్పుడు వేరే ఆర్గనైజేషన్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఒకే దగ్గర రావడం ఉండదు కదా, ఇద్దరు అప్లై చేస్తారు. ఒకళ్ళకి ఒక దగ్గర, ఇంకోళ్ళకి ఇంకో దగ్గర వచ్చినప్పుడు ఎస్జేఎస్ స్కీమ్ ఉంది గవర్నమెంట్ లో కానీ ఆర్గనైజేషన్స్ లో. స్పౌస్ జాయినింగ్ స్పౌస్. స్పౌస్ అంటే ఐదర్ భార్య లేకపోతే భర్త, వైఫ్ ఆర్ హస్బెండ్, ఇద్దరికి కామన్ గా చెప్పేది విసే స్పౌస్. స్పౌస్ జాయినింగ్ స్పౌస్ కింద వాళ్ళకి వెయిట్ లిస్ట్ అది పెట్టుకుని దాని ప్రకారంగా సో దట్ దే సీ దట్ దే ఆర్ టుగెదర్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్. ఒకరికి బాంబేలో ఉద్యోగం వచ్చింది, ఇంకోటికి హైదరాబాద్ వచ్చింది. సో దట్ వే దే విల్ బి కన్సిడరింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్ ఆర్ ద సేమ్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ లో ఆర్ ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ కంపెనీ విచ్ హ్యావ్ బ్రాంచెస్ బోత్ ఇన్ బాంబే, హైదరాబాద్, దే డూ దట్. ఈస్ దర్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. అంటే సామాజిక విశ్లేషణ ఉండాలి కాబట్టి కొన్ని పదాలు వచ్చినప్పుడు దానికి మనకి స్వాతంత్రోద్యంలో ఆ పదాలు చరిత్రలో ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు ఎలా అనే దానికి ఆ పాయింట్ లో చెప్తున్నారు. సో ఎకానమీ ఈజ్ దేర్, ఫైనాన్స్ ఈజ్ దేర్. మరి డబ్బు రావాలి కదా. రాజులు భవనాల్లో ఉంటారు, ప్రజలు మామూలు ఇళ్లలో ఉంటారు. వై? కొన్ని ప్రశ్నలు మనం వేసుకొని దానికి రికన్సిలేషన్ అంటాము. సమాధానం ఉండదు. సమాధానం అంటే స్టేట్ ఆన్సర్. స్టేట్ ఆన్సర్ చాలా విషయాలకి ఉండదు. కానీ మనం తృప్తి పడకపోతే అతృప్తితో ఉంటాం కాబట్టి తృప్తి పడడానికి ఎంతో కొంత రికన్సిలియేషన్ మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి యూనియన్స్ కి ఎంప్లాయీస్ కి మధ్యలో. కొంత సమాధానం పడాల్సింది. సరే ఆయన రాజు వాళ్ళకి ఏదో రాజు వంశపారంగా వచ్చింది, నాకు ఇంతే, నా ప్రాప్తం ఇంతే అని సరిపెట్టుకొని ఎప్పుడు నిమిషం ఉండరాదు. పర్షియన్ నాదర్ష సంగతి మనము గతంలో మాట్లాడాము. పశువుల కాపరి నుంచి స్టార్ట్ చేశాడు లైఫ్. పశువుల కాపరి నుంచి లాంచ్ చేసి హీ రోజ్ టు ద లెవెల్ ఆఫ్ ఎ కింగ్. ఈజ్ బేసికల్లీ ఏ ప్లండర్. అంటే రాజులు దండెత్తి ఎందుకు వస్తారు అనే దానికి మనకు సహస్రాబ్ది ముందు నుంచి నేను ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ థింగ్స్. నేను చదివిన దాన్ని బట్టి కుషాన్స్ అని ఒక రాజవంశం ఉండేది. దే ఆర్ నాట్ ఇండియన్స్. వాళ్ళు సహస్రాబ్ది బిగినింగ్ లో కుషాన్స్ రూల్డ్ ద కుషాన్ వంశం డైనాసిటీ. డైనాసిటీ అన్నప్పుడు ట్రైబ్ అనేటువంటి ఇంకో విషయం ఉంది. ట్రైబ్ అంటే మనం ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్డ్ ట్రైబు ఇది కాదు. కొన్ని తెగల వాళ్ళు కూడా, అంటే డైనాసిటీ కన్నా కొంచెం తక్కువ అనుకోవచ్చు, కొన్ని తెగల వాళ్ళు కూడా రాజు ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. డైనాసిటీ అంటే స్టేట్ గా రాజా వంశమే దాంట్లో. సో దట్ ఈస్ అనథింగ్. యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫినాన్స్. డబ్బులు అవసరం కాబట్టి డబ్బులు రెండు రకాలుగా ఛానల్ అంటాం కదా మనం. ఛానల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేయడం. ఇప్పుడు మనకున్న రెండు టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ప్రజెంట్ లో ఉన్నవి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసి జిఎస్టి అంటాం. పాత రోజుల్లో ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ కాదు కాదు, సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ కాదు కనుక ప్రజలకి ఇన్కమ్ అంతా వ్యవసాయ రూపంలో ఉండేది. వ్యవసాయం మీద పన్ను వేసేవారు. దాంట్లో కూడా దేర్ వర్ డిఫరెన్సెస్. కొంతమంది రాజులు అవుట్ సోర్సింగ్ అనేసి ఇప్పుడు ఎట్లా ఉందో అప్పుడు కూడా అవుట్ సోర్సింగ్. ఈ అగ్రికల్చరల్ పన్ను వసూలు చేసుకోవడానికి కొంతమందికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చేవాళ్ళు. అంటే ఆ కాంట్రాక్టెడ్ రాజుగారికి కొంత కప్పము వాడు ఉడంబడిక ప్రకారం కట్టి ఈయన ఎక్కువ వసూలు చేసుకుంటారు. ఎంత ఎక్కువ అంటే లాభం ఎప్పుడైనా కూడా నెట్ గ్రాస్ రెండిట్లో ఉంటుంది. గ్రాస్ అంటే స్థూల, నికర. తెలుగులో చెప్పాలంటే ఖర్చులు మనం నికరంగా 5% కన్నా ఎక్కువ లాభాపేక్ష ఉంటే అది వ్యాపారం కాదు, దుర్మార్గం. ఓకే. సో వీళ్ళు ఇష్టం వచ్చిన వసూలు చేసేవాళ్ళు. రైతులు పాపం వాళ్ళు కట్టలేక ఇబ్బంది పడేవాళ్ళు. అది పాత రోజుల్లో అగ్రికల్చరల్ ట్యాక్స్, ల్యాండ్ సెస్ అంటాము. అదర్వైజ్ భూషిస్తూ ఏ పేరు పెట్టినా కూడా దట్ వాజ్ ద థింగ్. ఇప్పుడేమో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది ఒక క్రమం అయితే, ఇప్పుడు ఎట్లయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టోటల్ వచ్చిన రెవెన్యూస్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ ఏ పర్టికులర్ రేషియో యాజ్ పర్ ద ఫినాన్స్ కమిషన్. 15-16 ఫినాన్స్ కమిషన్, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద సిట్టింగ్. దాని ప్రకారంగా ఉంది. అప్పట్లో సామంత రాజులు పెద్ద రాజుకి, ఆ రాజు మళ్ళీ రాజుకి
వాళ్ళు కప్ప రూపంలో కట్టేవాళ్ళు. రెండు పదాలు ఇంపార్టెంట్ ఫినాన్స్ లో. ఒకటి, పన్ను ప్రజల్ని పీడించి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మామూలుగా సజావుగా ఎంతో కొంచెం తక్కువ వేసేవి కూడా ఉన్నాయి. అక్బర్ టైంలో జిజియా ట్యాక్స్, కొన్ని కాంట్రవర్షియల్ ట్యాక్స్ ఉంది. ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు మీద ట్యాక్స్ వేస్తే దాని మీద మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసినటువంటి ఇది. ఇవన్నీ మనకి విషదంగా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది లాంగ్ రన్ సిరీస్ కనుక నేను కొంచెం నిదానంగా ఐఎమ్ ట్రైంగ్ టు డూ దిస్. సో ఫినాన్స్ ఈజ్ వన్ థింగ్. సరే, డబ్బులు ఉన్నాయి, డబ్బులకు కుదవలేదు, ప్రజల్ని పీడించకుండానే రాజు సజావుగానే ట్యాక్సులు తీసుకుంటున్నాడు, అది సరిపోయింది. పరిపాలన కూడా, అంటే పరిపాలన దక్షత రాజాన్ని ఒకడే చూసుకోలేడు కాబట్టి మంత్రము మంత్రాంగము. ఇప్పుడు విసే మినిస్టర్స్, ఆ రోజుల్లో మంత్రి అనేవాడని. మంత్రి ఒకటి, మంత్రి చేసేది మంత్రాంగము. ఒక మంత్రి కాకుండా నో వి హ్యావ్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అప్పట్లో కూడా కౌన్సిల్ ఉంటూ ఉండవచ్చు, దాంట్లోకి హెడ్ ని విసే మహామంత్రి. మంత్రి అన్నప్పుడు మనకి తటాలన తట్టే పేరు మహామంత్రి తిమ్మరసు. పేరులోనే ఉంది, టైటిల్లోనే మహామంత్రి తిమ్మరసు. మంత్రి తిమ్మరసు అనలేదు, మహామంత్రి తిమ్మరసు. మహా అంటే అక్కడ క్యాడర్ వైజ్ కాకుండా మంత్రిత్వంలో మహా ఆయన. అయినా కూడా మనిషికి ఓటమి అనేది తప్పదు ఎప్పుడో ఒకసారి జీవితంలో. జీవితం మొత్తము గెలుస్తూనే పోయి గెలుపుతోనే మరణించిన సందర్భాలు చాలా చాలా తక్కువ. కోటికొకటి ఉంటే ఉండొచ్చు ఏదో ఒక దిశలో. రాణా ప్రతాప్ కూడా ఓడిపోయినప్పుడు పోయి అడవుల్లో గడ్డితో చేసిన రొట్టెలు తిని మళ్ళీ సమయం చూసుకొని తిరగబడ్డారు. సో లూజింగ్ వార్ ఎప్పుడు ఫైట్ చేయరాదు. ఎదుటివాణి బలాబలాలు అంచనా వేసుకోకుండా, మనకి కనిపించడానికి సింపుల్ గా కనిపిస్తాడు, లోపల కెపాసిటీ చాలా ఎక్కువ ఉండొచ్చు, వెనకాల బలం చాలా ఎక్కువ ఉండొచ్చు. ఏదో సరే వీడు అంటే చూడడానికి అమాయకంగా ఏదో ఉన్నాడు కదా అనేసి సరి అయినటువంటి విచారణ, ఎంక్వైరీ, ఇన్క్వైరీ, ఈయన ఒకటి అయ్యన ఒకటి. ఎంక్వైరీ అంటే పై పైన, ఇంక్వైరీ అంటే లోతుగా. అది చెయ్యకుండా మనము వాదనలో కానీ వేరే వాడి జ్ఞానము పరిశీలించకుండా మనము డిబేట్ లోకి దిగితే వాటితో యూస్, ఓడిపోతారు. డిబేట్ లో విషయం మీద పట్టు లేక ఓడిపోయిన వాళ్ళు పంతానికి పోయి పర్సనల్ లెవెల్కి పోతారు. ఇక్కడ వాదన విషయం పక్కన పోతుంది, నువ్వా నేనా దానికి పోతారు. ఇది వాట్ ఈస్ కాల్ అన్ప్రొఫెషనల్ డిబేట్ అండి. సో డిబేట్ విషయం ఇక్కడ ఇట్లా వస్తే సరే, డబ్బులు ఏదో సజావుగా ఉంది, ఫినాన్స్ ఈస్ గోయింగ్ డౌన్. కానీ మాబ్ అంటాం, ఎంఓబి మాబ్. మాబు ఎప్పుడు ఎలా, ఏ రకంగా గ్రూపు రీగ్రూపింగ్ అయ్యి ఎలా యాజిటేషన్ చేస్తారో, తిరగబడతారో. మనకి మ్యూటిని, ఇవన్నీ పదాలు వస్తాయి రాను రాను. సిపాయి తిరుగుబాటుని విసే మ్యూటిని. మీరట్లో అక్కడిక్కడ మ్యూటినీస్ జరిగాయి అక్రాస్ ద వరల్డ్, పర్టికులర్లీ మన స్వాతంత్ర్య సమరం ఇంట్లో. తిరుగుబాటు జరిగినప్పుడు మరి దాన్ని కంట్రోల్ చేయడానికి, నచివేత అన్న పదం నేను వాడట్లేదు ఇక్కడ, కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి రాజు దగ్గర ఏముండాలి? సైన్యం ఉండాలి. సరిపడా సైన్యము లేని రాజరికము, రాజు నిలదొక్కుకోవడం కష్టము. ఒకవైపు ప్రజా పరిపాలన సజావుగా జరగాలి, దానికే మనకి 2 మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి పాత ట్రెడిషన్ లో వచ్చినాయే, ఫామ్ చేంజ్ అయ్యి కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం కాబట్టి విషయం అదే. ఫామ్ ఈజ్ డిఫరెంట్, షేపు, సైజు, ఈ 2 పదాలు కూడా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. సైజు చిన్నదా పెద్దదా, మైక్రో, మినీ, మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్, వెరీ లార్జ్, ఇవి సైజు. షేపు, మీరు ఏ పాత్ర షేప్ ఏది ఉంటే మీరు ఏ ద్రవం పోసినా కూడా సేమ్ ద్రవం డిఫరెంట్ షేప్ లో పడితే ఆ షేప్ అంతరించుకుంటుంది. సైజు, షేపు, ఇవన్నీ యూనివర్సల్ పదాలు, యూనివర్సల్ ప్రక్రియలు, యూనివర్సల్ విషయాలు. వీటిల్లో మార్పు ఉండదు. ఫండమెంటల్, ప్రాథమిక విషయాల్లో మార్పు అనేది ఉండదు. ద్వితీయ, తృతీయ, ఆ తర్వాత వచ్చిన శ్రేణులలోనే ఇది ఉంటుంది. మిలిటరీ, మనిషికి సైన్యం అనేది ఉండాలి. పాత రోజుల్లో మనుషులంతా, మనము మత్స్య న్యాయం అంటాము, చాలా న్యాయాలు ఉన్నాయి. మార్జాల కిషోర న్యాయం, సింహ కిషోర న్యాయం, సంథింగ్ లైక్ దట్, 2-3 రకాల న్యాయం ఉన్నాయి. మత్స్య న్యాయం అంటే బిగ్ ఫిష్ ఇట్స్ ద స్మాల్ ఫిష్, అది ప్రకృతిలో ఉన్న విషయమే. మనం కూడా దానికి ఏమి ఎక్సెప్షన్ కాదు. మనలో చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నేను ఐఎమ్ వెజిటేరియన్, అది వేరే విషయము. అని నేను వెజిటేరియన్ ప్రమోట్ చేయడం నా ఉద్దేశం కాదు.
కానీ పాపం సజీవుగా ఉన్న బుద్ధ వాజ్ అపోజింగ్ కృష్ణ. బుద్ధుని మీద ఒక 100 పార్ట్స్ సీరియల్ వచ్చింది. ఐ హావ్ సీన్ ఇట్ థరోలీ. 100. రాణా ప్రతాప్ మీద అది కూడా 100 పైన పార్ట్స్ సీరియల్. ఐ హావ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర బుర్రలో ఏదో రకంగా నిక్షిప్తం అయి ఉంటే సబ్ కాన్షియస్ మైండ్స్ లో ఉండి అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వీఆర్ ఏబుల్ టు, మనం ఒక మెమరీ అండ్ రీకాలింగ్ పవర్. ఇది అన్నప్పుడు ఐ యూజ్ ద వర్డ్ గ్రాస్ప్, రిటైన్, రికవర్. మన బుర్రలో ఇవి ఉండాలి. గ్రాస్ప్, ఏకసంధాగ్రాహి. ఒక్కసారి వింటే, ఒకసారి చూస్తే, ఒకసారి చదివితే అది మైండ్ లో ఎక్కిపోవాలి. అందరికీ అలా ఉండాలని కాదు. ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి చదువు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్. గ్రాస్ప్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మర్చిపోతే వాట్ ఇస్ ద యూస్? గ్రాస్ప్ చేసింది పోయింది కదా. రిటైనింగ్ కెపాసిటీ ఉండాలి మైండ్. గ్రాస్ప్ చేసినాము, రిటైన్ చేసినాము, సబ్ కాన్షియస్ లో స్టోర్ అయింది. స్టోర్ కి తాళం వేసి పెట్టుకుంటే అవసరమైనప్పుడు ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. రీప్రొడక్షన్. సో మెమరీకి సంబంధించి ది షుడ్ హ్యావ్ ఎ క్విక్ గ్రాస్ప్. రిటైనింగ్ కెపాసిటీ ఉండాలి. కంప్యూటర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మీకు స్టోరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి లోపల మైండ్ లో. స్టోర్ చేసుకున్న తర్వాత, రిటైన్ చేసి స్టోర్ చేసిన తర్వాత అవసరానికి పరీక్ష రాస్తే పరీక్షలో, ఉపన్యాసం చెప్తున్న ఉపన్యాసంలో అది మీకు తట్టాలి ఇమీడియట్ గా. లేకపోతే విల్ నాట్ బి ఇన్ ద కాంటెక్స్ట్ లెస్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాంటెక్స్ట్ నుంచి బయటికి పోయినా కూడా అప్పుడప్పుడైనా కాంటెక్స్ట్ లో టచ్ చేయాలి, టోటల్ గా అటే పరిగెత్తిపోకుండా. దట్స్ డిఫరెంట్. దట్ ఈస్ అనదర్ వ్యూ ఐ ఆమ్ ఎక్స్ప్రెసింగ్. అండ్ దెన్ హయ్యర్ మత్స్య న్యాయంలో దీని ప్రకారంగా నాన్ వెజిటేరియన్ అని చెప్తా ఉంటుంది. పాపము బుద్ధుడు వాజ్ అపోజింగ్ ఇట్ ఇస్తారు. అప్పట్లో ఈ పశుబలి ఇప్పటికి కూడా, అంటే మతాలతో సంబంధం లేకుండా, ఎంత దుర్మార్గుడు మనిషి అనేసి మనం అనలైజ్ చేయాలి. భిన్న మతాలు ఉంటాయి కానీ ఓన్లీ వెజిటేరియన్ తినే మతాలు ఒకటో రెండో ఉన్నాయి. ఐ థింక్ జైనులు హింస వ్యతిరేకులు. నేను ఒక దగ్గర చదివాను, వ్యవసాయం కూడా చేయడు, బిజినెస్ లో ఉంటారు. వ్యవసాయం చేయకపోయినా వేరే వాడు వ్యవసాయం చేసిన అన్నం మనం తింటున్నాం కదా. నాగలితో దున్నితే చిన్న చిన్న జీవులు చనిపోతాయని ముక్కు బట్ట కట్టుకుంటారు. బట్ అట్లీస్ట్ ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయము. మిగిలిన వాళ్ళకి ఎందుకు రాదో మనకు తెలియదు. దాన్నే తీసే సంస్కారము. ఒకసారి చెక్ చేసుకోవాలి మన సంస్కారం ఏ రకంగా ఉంది అనేసి. మన సంస్కారం మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన జీన్స్ ద్వారా మన ప్రవృత్తి ఏర్పడుతుంది కనుక అయినా ప్రయత్నపూర్వకంగా వీ కెన్ డూ ఇట్. దెన్ మత్స్యన్యాయంలో మానవుడు ఎప్పుడు కూడా జంతువులని చాలా హింసకు గురి చేశారు. వ్యవసాయంలో జంతువులను యూజ్ చేయడము నేను చిన్నప్పుడు చూశాను. పల్లెటూరులో రాజులు చతురంగ బలాలు 4 సంఖ్యకి చాలా, ప్రతి అంకెకు సంఖ్యకు తెలిసే వాల్యూ. చతురంగ బలాలు, చతురోపాయాలు డ్రాయింగ్ రూమ్, మంత్రాంగం. చతురంగ బలాలు వినియోగించి యుద్ధం గెలవడానికి. చతురంగ బలాల్లో గజము, అష్టమి, ఇట్లా ఇంకా అనదర్ 2 పదాతి దళము, రథాలు, ఇవన్నీ వాటెవర్ యూ సే. ఎన్ని వేల ఏనుగులు ఉండేవి మన దేశంలో, ఎన్ని వేల గుర్రాలు ఉండేవి, అవన్నీ ఇప్పుడు లేవు. సంఖ్య చాలా తగ్గింది. అది స్టాప్ హియర్. ఎదురు కూడా దగ్గర శ్రీరామనవమి ఇది కాబట్టి వాళ్ళు కూడా మన ఎండింగ్ టైంకే వాళ్ళు ఎంటర్ అయ్యారు. దీంట్లో కూడా మనం గమనించవచ్చు, ఒకళ్ళు ఉన్నప్పుడు మనకి కుదరని వాళ్ళు ఉన్నప్పుడు మనం అక్కడికి ఎంటర్ కావద్దు. వాళ్ళు ఎంటర్ అయితే మనం నిష్క్రమించాలి అని విన్నవిస్తూ థ్యాంక్ యూ, బాయ్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.